మంచి పుస్తకం చదవడం మీకు అలవాటు అనుకోండి, మీకు జీవితంలో ఏదో బాధ కలిగేటటువంటి ఒక సంఘటన జరిగింది, మీరు విచలితులు కారు, మీరు వెంటనే ఆ పుస్తకం చదువుకుంటారు. మీరు పిల్లలు కాబట్టి నేను మనసు విప్పి చెప్తున్నా, బయట సభల్లో అయితే చెప్పను. మా అమ్మ అంటే నాకు ప్రాణం. అంత కష్టపడి పెంచి పెద్ద చేసింది మా అమ్మ మమ్మల్ని. మా అమ్మగారు చనిపోయిన రోజున నేను విచలితుడైపోయాను, తట్టుకోలేకపోయాను. అంత తట్టుకోలేకపోయినా నేను తట్టుకునేటట్టుగా నన్ను నిలబెట్టింది ఏది అంటే నేను చదువుకున్న రామాయణ భారత గ్రంథాలే. ఆ పుస్తకం ప్రతిరోజు ఓ గంట చదువుకుంటే మళ్ళీ నేను ఊంచుకోగలిగాను. మనిషి పాడైపోకుండా నిలబెట్టగలిగినది ఏది అంటే పుస్తక పఠనం. మంచి మంచి పుస్తకాలు సెలెక్ట్ చేసి తెచ్చుకోండి. రోజు ఒక 10 పేజీలు మంచి పుస్తకాలు చదవడం మొదలుపెట్టండి. ఇట్ గివ్స్ యూ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. మనిషిని మానసికంగా తయారు చేస్తుంది, తప్పు చేయనివ్వదు. ఎంత గొప్పగానో క్యారెక్టర్ చెక్కుతుంది. ఒక రామాయణం చదవండి, ఒక భాగవతం చదవండి, ఒక భారతం చదవండి, మహాస్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాలు చదవండి, వివేకానందుడి ప్రవచనాలు చదవండి. ఇటువంటివి ఏం చేస్తాయంటే ఏది ఎంత మోతాదులో పుచ్చుకోవచ్చో మీకు నేర్పుతాయి. నేను మీతో ఇందాక మనవి చేశానే శల్యుడు అని, ఆయనకి విలాస విద్య ఉండేది. ఏమిటి అంటే సారథ్యం. ఇప్పటికే చూడండి, కొంతమందికి డ్రైవింగ్ ఇంట్రెస్ట్. 70 ఏళ్ళ ఆయన ఉండేవాడు కాకినాడలో ఒక ఆయన డ్రైవర్ వద్దని చెప్పి నేను ఎప్పుడన్నా కారు ఎక్కితే, గురువుగారు నేను మిమ్మల్ని డ్రైవ్ చేసి తీసుకెళ్తాననేవాడు. ఇది ఇక్కడ ప్రారంభం. 70 ఏళ్ళు వచ్చి నువ్వు డ్రైవ్ చేస్తానంటావంటే ఐ లవ్ డ్రైవింగ్ గురువుగారు అనేవాడు. ఆయనకి డ్రైవింగ్ ఇష్టం. పానమూర్తి గారు ఐ లవ్ డ్రైవింగ్ అనేవాడు ఆయనకి డ్రైవింగ్ ఇష్టం. ఒక్కొక్కడికి ఒక్కొక్క విలాస విద్య. నాకు ప్రకృతిని పరిశీలించడం ఇష్టం. నేను మార్నింగ్ వాక్కి వెళ్ళాను అనుకోండి, ఆ సూర్యోదయం, ఆ ఉమ్మెత్త చెట్టు, దానికి పూసిన పువ్వు, పక్షుల కలకూజితాలు, గడ్డి పరక, దాని మీద మంచు బిందువు, తడిసిన భూమి, ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. రవీంద్రనాథ ఠాగూరు పాతపడిపోయిన పడక మంచానికి ఉన్నటువంటి గిరికీల్ని తిప్పుతున్నప్పుడు వచ్చినటువంటి ధనులలోంచి పక్షుల యొక్క కూతల్లో నాదోపాసన చేసి ప్రకృతి కవిగా మారి ప్రపంచం మొత్తం మీద సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక భారతీయుడయ్యాడు. ఏమో ఎవరిలో ఏ విస్ఫోటన ఉంటుందో తెలియదు. విలాస విద్య ఏం చేస్తుందంటే మనిషిలో మనస్సు శాంతి పొందడానికి కావలసినది ఏదో ఉంటుంది లోపల, దాన్ని నిద్ర లేపాలి. నిద్ర లేపితే అక్కడే మీరు శాంతి పొందుతారు. విలాస విద్య లేకుండా ఉండకూడదు. ఓ సంగీతం రావాలి, ఓ నృత్యం రావాలి, ఏదో ఒకటి ఉండాలి.